నిన్ను పోషించడం నా వల్ల కాదు నైనా. ఒకటి సావనైనా సావు, లేదంటే ఇంట్లో నుంచి బయట ఒంట్లో ఓపిక లేదు, సూపు సరిగ్గా కనపడడం లేదు, బయటికి తెరవేసి ఎట్ట బతికేతనైనా. ఇంట్లో నుంచి తల్లిదండ్రులు తెరవేసి ప్రశాంతంగా బతికే వాళ్ళని ఎంతో మందిని చూసినాను నేను. కొన్ని రోజుల తర్వాత నైనా నీకోసం ఫ్రూట్స్ తెచ్చినాను నైనా. ఈ దినేశ్ నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. ఉండు, జ్యూస్ తీసుకొని వస్తాను. జ్యూస్ తెస్తాను అని చెప్పేసి వస్తాడు. తాత మొన్నటిదాకా సావమంట ఉన్నాడు, ఇప్పుడే ఇంత ప్రేమ చూపిస్తున్నాడా? ఈ రోజు నాకు పెన్షన్ వచ్చే తేదీ నైనా. తిట్టేసి పోయిండు. ఆ డబ్బుల కోసమే వాడు ఇవన్నీ చేస్తున్నాడు. ఇవన్నీ తెలుసు కూడా ఎట్ట తాత వాడి మీద ఇంత ప్రేమ చూపించగలుగుతున్నావా? కన్నవాళ్ళం కదనైనా, కఠినంగా ఉండలేకపోతున్నాం. ఎందుకు తాత అవసరం? మా అలాంటి ముస్లిం వాళ్ళందరూ మీ పెళ్లిళ్ళు చూసి చనిపోవాలని ఎందుకు ఆశపడతామో తెలుసా నైనా? అందుకే మేము సచ్చినా మిమ్మల్ని చూసుకోవడానికి ఒక తోడు ఏర్పడిందని ప్రశాంతంగా చావడానికి నైనా. తల్లిదండ్రుల్ని బతుకున్నప్పుడే బాగా చూసుకోండి అయినా, చనిపోయిన తర్వాత చూసుకోవాలనుకున్నా